పెళ్ళయ్యి అక్కినేని కోడలి ఇంట్లో అడుగు పెట్టంగానే జైనబ్ రామ్జీ శోభితకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. నిజానికి అక్కినేని చై నాగ చైతన్య అలాగే శోభితలిద్దరూ కూడా నాగార్జున అమలతో ఉంటారు. సపరేట్ గా వేరే కుటుంబంతో కలిసి ఉంటారు. అంటే వేరే కాపురం పెట్టుకుని ఉంటారు. కానీ అఖిల్ అండ్ జైనబ్ రామ్జీ మాత్రం అక్కినేని నాగార్జున అమలతోనే ఉంటున్నారు. అయితే వాళ్ళ కోసం సపరేట్ గా ఒక ఇల్లు కొనుగోలు చేసి వేరే కాపురం పెట్టాలని కోరినప్పటికీ కూడా జైనబ్ మాత్రం దానికి ససేమిరా అంది. అయితే ఇక కొత్త కోడలో అడుగు పెట్టిన తర్వాత ఇంట్లో చాలా రకాల పూజలు కార్యక్రమాలు ఉంటాయి కదా. అయితే ఆ సమయంలో శోభిత నాగచైతన్య వచ్చినప్పుడు జైనబ్ రావ్జీ ఒకటే మాట చెప్పిందట. నేను అత్తగారితోనూ మామయ్య గారితోనూ ఉండాలని అనుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు కొన్నాళ్ళు ఉంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేసిందట. కానీ దానికి శోభిత ససేమిరా అన్నట్టు మాట్లాడింది. ఎందుకంటే తనకి వేరే రకమైన షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయని, దాన్నే నేను పాటిస్తూ ఉంటామని, ఇక ఇక్కడ ఉండడం కష్టమని చెప్పడంతో ఇక జైనబ్ ఒకటే మాట చెప్పిందట. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకి పెళ్ళైన పిల్లలంటే చాలా ఎక్కువగా ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. అందుకనే వాళ్ళతో మనం ఈ సమయంలో గడిపితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మీరు వేరే కాపురం ఉన్నందుకు వాళ్ళేం బాధపడట్లేదు. వాళ్ళకి నిజంగా ఓకే అనుకుంటారు. కానీ మనం వాళ్ళతో ఉంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అంటూ ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చిందట. దానికి అటు శోభిత షాక్ తిందట. వచ్చి రావడంతోనే శోభితకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది జైనబ్ రామ్జీ. అయితే నిజానికి జైనబ్ చెప్పిన విషయం అయితే తెలుస్తుంది కదా. పేరుకి వాళ్ళు దూరంగా ఉంటారు అంటే ఓకే అంటారు. కానీ ఏ తల్లిదండ్రులకి మాత్రం కొడుకు కోడలో తమతో ఉండాలని ఉండదు చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.